ముందు చైర్పర్సన్గా పనిచేసిన శ్రీమతి కళ్ళ జ్ఞానాలింగ చూస్తున్నారండి. 18/3/2021 నుండి 19/6/2023 వరకు చైర్పర్సన్ కొనసాగినారు. తదుపరి నేను 13/7/2023 నుండి గౌరవ మాజీ మంత్రివర్యులు శ్రీ జ్యోతి రమేష్ గారు మరియు మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సహాయ సహకారంతో నన్ను చైర్పర్సన్గా మీరు ఎన్నుకున్నారు. అందుకు మీకు ధన్యవాదాలు. ఈ 2 సంవత్సరంలో 8 నెలల పదవీ కాలంలో పెడన అభివృద్ధికి నాకు సహాయ సహకారంలో అందించిన మాజీ శాసనసభ్యులు మరియు ప్రస్తుత శాసనసభ్యుల వారికి, ప్రభుత్వానికి, నా తోటి ప్రతినిధులకు, సిబ్బందికి, పార్టీలకు మరియు పెడన పట్టణ ప్రజలకు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఆఖరి సమావేశానికి జరిగిన సందర్భంగా 23 మంది కౌన్సిలర్స్ మనం 23 మందిలో 21 మంది వైఎస్ఆర్ పార్టీ గెలవడం జరిగింది. ఒక తెలుగుదేశం పార్టీ, వేరే ఇంకొక వార్డు 12వ వార్డు శోభావని గారు జనసేన తరఫున గెలిచి 5 సంవత్సరాలు పదవి చేయడం జరిగింది. ఈ సందర్భంలో మనతో పాటు 23 మంది ఎన్నికైన సందర్భంలో ఒక ఇద్దరు అంటే మల్లా కోటం గారు, తర్వాత మన సోదరి నాగమల్లేశ్వరమ్మ గారు అకాల మరణం చెందడం వల్ల 21 గంటల్లో ముందు ఈ సమావేశం చివరి రోజు వాళ్ళని కూడా స్మరించుకుంటూ వాళ్ళ పవిత్ర శాంతి కలగాలని కోరుకుంటూ మరి ప్రజాసేవ చేద్దామని ఎంతో ఉత్సాహంగా కలసలు వచ్చిన వాళ్ళు భగవంతుడి సన్నిధి చేరుకున్నారు. మనందరం కూడా వాళ్ళకి నివాళులు అర్పించుకుంటూ ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. 25-26 ఏదైతే గజెట్ ఉందో ఆ గజెట్లో ఎటువంటి మార్పులు లేవు సార్. అందుకనే మార్పులు లేవు చెప్పండి. మీరు కౌన్సిల్ చెప్పండి, అనేది కౌన్సిల్ చెప్పండి. మీరు అధికారులు అది కౌన్సిల్ దృష్టికి తీసుకొచ్చి కౌన్సిలర్స్ అందరూ దీంట్లో మార్పులు లేవు లేదా మార్పులు ఉన్నాయి అని చెప్పే అంశం మీరు కౌన్సిల్ ముందు పెట్టాలి. మీరు ఎంత మట్టుకు పెట్టాలి. డైరెక్ట్ 24వ తారీఖు పేపర్కి ఇచ్చారు అంటే కౌన్సిల్ అవమానపడ్డామని కమిషన్ గారు చెప్పారా లేదా? కౌన్సిల్ చెప్పలేదు సార్. 24వ తారీఖు మార్పులు పెట్టాలి ప్రాసెస్. అది కౌన్సిల్ దృష్టికి తీసుకొచ్చారా? కౌన్సిల్ వారి దగ్గర కమిషన్ వారికి ఏ విధమైనటువంటి బడ్జెట్లో మార్పులు చేర్పులు చేయబడినటువంటి అర్జీ కానీ రికమెండేషన్ కానీ మీటింగ్ కానీ చెప్పలేదని కమిషన్ గారు చెప్పారు సార్. కమిషన్ గారు ఆదేశాల మేరకు మేము 26వ తారీఖున ఎవరైతే కమిషన్ గారు నోటిఫై రాస్తారో ఆ తేదీకి మేము అయితే మీరు సంబంధం లేదని మీరు బయట అకౌంట్ పెట్టుకోండి. మున్సిపాలిటీలో పెట్టాలి. మీరు పాటలు పెట్టాల్సిందే కౌన్సిల్ సంబంధం లేదు కానీ బయట అకౌంట్ మీరు కూర్చొని పాటలు పెట్టుకుని మీ సొంతంగా నిర్వహించారు. ఇప్పుడు డిపాజిట్ ఇవ్వాలన్నా అది ఇచ్చేసేది, దానికి అభ్యంతరం. కానీ అది పేపర్ ప్రకటించినది అది ఎవరైతే ఇచ్చారో ఆ నోటి ఎవరైతే నోటిఫై చేస్తారో ఆ కాపీ చైర్మన్ గారి దగ్గర మున్సిపాలిటీ కౌన్సిలర్స్ సంబంధం లేకుండా విడిపోయిందని నిర్ణయం తీసుకుంటారా? రేపు సాయంత్రం 5 వరకు కూడా మున్సిపల్ కౌన్సిల్ పవర్లోనే ఉంటాయి. కనీసం మాట చెప్పకుండా మీరు ఎందుకు ఇచ్చారు? అది అసలు అది ఎప్పుడు ఇవ్వాలి? దానికి అమెండ్మెంట్స్ చేయాలా లేదా అని కౌన్సిల్ నిర్ణయం. కౌన్సిల్ దృష్టికి తీసుకురాకుండా అసలు కౌన్సిల్కే తెలియకుండా మిస్టేక్ చేయాలో పేపర్ ప్రకటించాలి. దాని గురించి వివరించండి. ముందు నాకు వివరణ ఇచ్చిన తర్వాత మీరు కార్యక్రమం మొదలుపెట్టారు. అందరూ వస్తామని తెలుసు కదా, మరి అందరికీ ఇన్విటేషన్ ఇచ్చారా మీరు? కమిషనర్ గారు ఇవ్వాల్సిన బాధ్యత మీకు ఉందా లేదా? ఈ విషయంలో మీరు చాలా అగౌరవపరుస్తున్నారు కౌన్సిల్ని. ఈ విషయంలో చాలా విషయాలు అగౌరవపరుస్తున్నారు. ఇవాళ కౌన్సిలర్స్ అందరూ వస్తారని మీకు తెలిసి కూడా కనీసం ఫోన్ చేసి ఇంటిమేషన్ కూడా ఇవ్వకుండా ఒక వైస్ చైర్మన్ కౌన్సిల్ సభ్యులు అక్కడ కూర్చుని ఉండగా మీరు ఎంత డేర్గా ప్రోగ్రామ్ చేశారో మాకు మీకు తెలుస్తుంది. మాకు మరి వేరే వేరే అంశాలు నిన్న మధ్యాహ్నం 3 గంటలు పెట్టారు. కనీసం నిన్న సాయంత్రం కూడా మీరు ఫోన్ చేయించారు. ఫోన్ చేయించినా వస్తారు కౌన్సిల్ సభ్యులందరికీ. పాత ఎమర్జెన్సీ ప్రోగ్రామ్ ఏమంటే ఖచ్చితంగా ఫోన్ చేసి పెట్టేవాడు. ఆహ్వానించకుండా సభ్యులు మున్సిపల్ ఆఫీస్లో కూర్చుండగానే మీరు ఎంత డేర్గా ప్రోగ్రామ్ చేశారు, దీనికి సమాధానం ఇవ్వాలి. మనం వెళ్ళడం కుదరదు, మనం కౌన్సిల్స్ మీటింగ్లో ఉండాలి కాబట్టి మనం వెళ్ళడం కుదరదు, మీరు ఉండండి అని చెప్పాం అధ్యక్ష. అయితే కౌన్సిలర్స్ అందరికీ ఇక్కడికి వస్తారు కాబట్టి నేను చైర్మన్ గారి ఛాంబర్కి వచ్చి నేనే స్వయంగా వచ్చి
కౌన్సిలర్స్ ని చైర్మన్ గారిని అందరం రమ్మని నేనే ఆహ్వానించాను అధ్యక్ష. కాబట్టి ఇందులో మేము ఆఫీస్ పరంగా మీరు ఆహ్వానించారు కౌన్సిలర్స్ ని నేనే చైర్పర్సన్ గారు పక్కన మీరు తప్పు మాటలు చెప్పి కౌన్సిల్ తప్పుగా పట్టించొద్దు. నేను కూర్చుని ఉన్నా, మీరు నమ్మే పిలవలేదు, ఎవరో కాదు నేనే సాక్ష్యం. పక్కన నా పక్కన కౌన్సిల్ ఉన్నారు, వాళ్ళు కూడా పిలవాలా మీరు? చైర్మన్ మీరు తప్పు మాట చెప్పొద్దు. మీరు పిలవలే తప్పు అయిపోయింది చెప్పండి, కానీ నేను ఆహ్వానించాను మీరు బతాయిస్తారని మరి మీరు మమ్మల్ని పిలవాలా? నన్ను పిలవలేదు. నేను నలుగురు కౌన్సిల్ ఉన్నాము. అవును చెప్పండి సార్, నేను చెప్తాను కదా, చెప్పండి. వచ్చి కౌన్సిల్ సభ్యుని చైర్మన్ గారిని వేసి ప్రోగ్రామ్ చేద్దామని నేనే పిలిచాను అధ్యక్ష. సరే ఒక నిమిషం నా మాట తప్పండి. ఒకటో వాడు కౌన్సిల్ గారు ఉన్నారు. ఆయన పక్కన పక్కన పిలవాలి, అవసరం కాదు, పిలవాలి. అది కాదు, సహజంగా అవసరం సభ్యులు రాలేదు, అందరినీ ఫలానా వాడు రండి, ఫలానా వాడు రండి, వచ్చే పిల్లలు రండి అని నేను పిలవలేదండి. నేను అందరూ రండి అని చైర్మన్ గారితో చెప్పి వచ్చాను. చైర్మన్ గారితో చెప్పి వచ్చాను. మీరు పిలవక్కర్లేదండి, స్టాఫ్తో అంశం చాలలేదు. అది మాట ఏంటది, పేపర్ ప్రకటన చెప్పాలి. పేపర్ ప్రకటన ఏంటో చెప్పిన తర్వాత మీరు అసలు కౌన్సిల్ దృష్టికి తీసుకురాకుండా మీరు పాటలు పెట్టేటువంటి కౌన్సిల్ అమెండ్మెంట్ చేయాలా లేదని కౌన్సిల్ నిర్ణయం. మీరు అసలు కౌన్సిల్కే అంశం తీసుకురాకుండా మీరు డైరెక్ట్గా ఎట్లా పేపర్ ప్రకటించారు చెప్పాలిగా. ఇది పాటలు పెట్టాలా లేదా అనేది కౌన్సిల్ నిర్ణయం. వాణిజ్య వర్తక సంఘాలన్నీ కూడా వచ్చి చైర్మన్ గారికి, కమిషనర్ గారికి, ఎమ్మెల్యే గారికి ఈ సంవత్సరం పాటలు పెట్టొద్దని ఇచ్చారు. అది నిర్ణయించేది పేరు కాదు, కౌన్సిల్ అంశంగా తీసుకురావడం జరుగుతుందని చైర్పర్సన్ గారు కమిషనర్ గారికి లెటర్ పెట్టారు. ఎప్పుడు లేదు కొత్త సాంప్రదాయం, అయినా కూడా వర్తకులకి దృష్టిలో పెట్టుకుని దానికి సమాధానంగా కౌన్సిల్ అంశం పెట్టడం కుదరదని ఇచ్చారు. ఇచ్చినప్పుడు కౌన్సిల్ సమావేశాల్లోకి గజెట్ రాకుండా, గజెట్ కలెక్టర్ గారి దగ్గర ఆమోదం పొందకుండా మీరు డైరెక్ట్గా పాటలు ఎట్లా పెడతారు? మీకు ఏ రోజు ప్రకారం పాటలు పెట్టే అధికారం ఉంది? అని మున్సిపాలిటీకి సంబంధించా కాదు అది పాటలు? మున్సిపాలిటీకి సంబంధించి కాదు, మేము వ్యక్తిగతంగా పెట్టుకున్నాడు, బయట పెట్టుకోవాలి అంతే. 24వ తారీఖు పాటలు పెడుతున్నాం. గజెట్ ఏమో కౌన్సిల్కి రావాలి, మొత్తం కాలంలోనేమో నాకేమైనా డిమాండ్ ఆపాలా లేదంటే మనం కాకపోవచ్చు, కనీసం కౌన్సిల్ దృష్టికి తీసుకురావాలి. కౌన్సిల్ వారి ఆమోదం ఖచ్చితంగా తీసుకోవాలి, కలెక్టర్ గారి ఆమోదం కలెక్టర్ గారు ఖచ్చితంగా తీసుకోవాలి. మేము ప్రస్తుతానికి పాత గజెట్ని మేము ఎందుకంటే మాకు గవర్నమెంట్ నుంచి కూడా ఆదేశాలు ఉన్నాయి, పన్నులు ప్రస్తుతం ఏమి పెంచకూడదు అనేది కూడా మాకు ఆదేశాలు ఉన్నాయి. అందుకనే గజెట్ని మేమేమి అమెండ్మెంట్ చేయకుండా పాత ఉన్న గజెట్ని మేము నోటిఫికేషన్ ఇచ్చాము. ఆ గజెట్ మీదే లెటర్స్ పిలుస్తాం. రాష్ట్రం మొత్తం ఏ మున్సిపాలిటీలోనైనా గజెట్ మార్చే పని అయితే దాన్ని కౌన్సిల్ వారి ఆమోదం తీసుకుంటాం ఖచ్చితంగా. గజెట్ మార్చకుండా పాత గజెట్ మీద పాటలు కండక్ట్ చేసే పని అయితే మార్కెట్ పాటలు కండక్ట్ చేసిన తర్వాత ఆ పాట పోయింది పెరిగిన అమౌంట్ని కౌన్సిల్ వారి ఆమోదం తీసుకుంటాం. రాష్ట్రం మొత్తం ఇదే జరుగుతుంది. కాబట్టి మీరు కూడా ఎంక్వైరీ చేయండి అధ్యక్ష. మేము ఇది సభాముఖంగా తెలియజేస్తున్నాం అధ్యక్ష. రేట్లు పెంచవద్దు కనుక పెడుతున్నాం అనేది మీరు చెప్తున్నారు. కౌన్సిల్ దృష్టికి తీసుకురావాలా, పేపర్ ప్రకటన ఇచ్చేటప్పుడు అక్కర్లేదా? దాని మీద సమాధానం చెప్పడం మీరు అడుగుతారు. పెట్టుకుంటారని తీసుకుంటే నేను మిమ్మల్ని అడిగేవాళ్ళం కాదు. మీ ఇష్టం వచ్చినట్టు మీరు ఇచ్చేసి ఇప్పుడు మమ్మల్ని ఇచ్చేయమంటారు. దాంట్లో ఈ అంశం మీరు స్పెషల్ ఆఫీసర్తో చేయించుకోండి. ఎవరో వెడల టౌన్ లో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా మెమోరాండం ఇస్తూ దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత కౌన్సిల్ ఉంది. ఆ ట్యాక్స్ తీసేస్తావా లేదనేది నిర్ణయం కౌన్సిల్ చేయాలి. అసలు కౌన్సిల్కే సంబంధం లేకుండా మీరెవరు మేము చేసుకెళ్ళిపోతామంటే మీరు ఇక్కడ చేయడానికి లేదని మేము తీర్మానం చేస్తాం. అసలు అది రద్దు చేయాల్సిందే. పేపర్ ప్రకటన రద్దు చేసి కౌన్సిల్ అయిపోయిన తర్వాత పెట్టుకోండి. పేపర్ ప్రకటన రద్దు చేయాలి. మీరు ఇది 24 పెడతానికి కుదరదు. మీరు తర్వాత పెట్టుకోండి. మున్సిపల్ కౌన్సిల్ అనుమతి లేకుండా మీరు చేస్తానికి అసలు మీకు ఎక్కడ సరిపోతారు? మీకు
పెంచొద్దని చెప్పి గవర్నమెంట్ ఇచ్చింది అంటున్నారు కదా. మరి నారాయణ గారు మున్సిపల్ మినిస్టర్ గారు వచ్చినప్పుడు 30 లక్షల రూపాయలు ఈ మున్సిపాలిటీ నుంచి కలగాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పారు ఆయన. గత కమిషనర్ గారు మీటింగ్లోనే చెప్పాడు ఆయన. పెంచొద్దని చెప్పాను, మీ దగ్గర జీవో ఏదైనా చూపించండి. ఇప్పుడు అయినా మేము పెంచమని చెప్పలేదు. గజెట్ పాత గజెట్ కొత్తదాన్ని ఎదురు పెడతారు. మీ ఇష్టం వచ్చినట్టు చేస్తారా? ఆటోమేటిక్గా పేపర్ క్యాన్సిల్ అధ్యక్ష. మళ్ళీ పిలవాల్సింది. అధ్యక్ష, అందరికీ నమస్కారం. పార్టీక మిత్రులకి, అధికారులకి అందరికీ నమస్కారం. అయితే ఒక 4-5 సంవత్సరాలకి ముందు నేను ఈ ఆశీర్ పాటల గురించి కొన్ని విషయాలు అడిగాను. మేనేజర్ గారు కొత్త అవ్వచ్చు, కమిషనర్ గారు కొత్త అవ్వచ్చు, కొంతమంది ఉన్నారు, తెలుసు నేను ఏమడిగాను అనేది. గతంలో ఆశీర్ పాట పాడి ఒక డిఫాల్ట్ ఒక అతను కోర్టులో వేసిన తర్వాత మీరు అతను వాళ్ళ అబ్బాయికి రిజిస్ట్రేషన్ చేశాడు. దాని మీద మిమ్మల్ని సబ్ రిజిస్టర్కి కంప్లైంట్ పెట్టమని చెప్పారు, లేదంటే చీటింగ్ చేశాడని చెప్పి కేసు పెట్టమని చెప్పారు. దాని మీద ఎంతవరకు చర్య తీసుకున్నారు అనేది ఒకసారి ఎవరు అది మీరు ఆయన కట్టకపోతే ఆయన మీరు కోర్టుకి వెళ్తే మన మున్సిపల్ ఆఫీసులో కోర్టుకి వెళ్తే అతను కోర్టుకి వెళ్ళిన రీసెంట్గా 1 సంవత్సరం కిందట ఆయన వాళ్ళ అబ్బాయికి గిఫ్ట్ రిజిస్ట్రేషన్ చేశారు. మీకు తెలుసు అది? తెలుసుకోమని చెప్పారు. తెలుసుకున్నారా? లేదు. నేను చెప్పానండి 2 కౌన్సిల్ మీటింగ్లో నేను దాన్ని రేజ్ చేసి మాట్లాడాను. దాని మీద ఇప్పుడు వరకు ఎవరూ లేదు. మీరు ఎందుకు కంప్లైంట్ ఇవ్వాలా? మాకు ఆలోచన వస్తాయి. ఏమని భయపడాలని అయి ఉండాలి, లేకపోతే ఇంకో మాట అంటే ఏదన్నా ఆయన ఏమన్నా అంటే పబ్లిక్ నేను మాట్లాడింది కాదు, ఏమన్నా మీరేమన్నా లంచాలు గోచాలు తీసుకునేమన్నా అంటే మీరు కాదు, మీకు ముందున్న వాళ్ళు కానీ మీ తర్వాత వాళ్ళు కానీ అది మీ అందరికీ వర్తించింది. దేనికి మీరు ఎందుకని చర్య తీసుకోలేకపోతున్నారు? ఎందుకని మీరు ఆయన దగ్గర సబ్ రిజిస్టర్కి కంప్లైంట్ పెట్టలేదు? సీటింగ్ చేశాడు కదా మన మున్సిపాలిటీని, మనందరినీ. రేపు నుంచి నేను ఖాళీ. ప్రతిరోజు ఒక్కొక్క పేపర్ ఒక్కొక్క మీద వస్తాయి, ఒక్కొక్క కంప్లైంట్ పెడతాను నేను. ఇప్పుడు దీని మీద మీరు చర్య తీసుకుంటే ఓకే, లేక ప్రతిరోజు రేపు నుండి ప్రతిరోజు నేను ఏదో కంప్లైంట్ పెడతానే ఉన్నా. అంతవరకు తెచ్చుకోవద్దు, మీ పని మీరు చేయండి. జరిగింది. మరి సార్ 2 సమావేశాలు చెప్పారంటున్నారు. 2 సమావేశాలు మేము కొత్తగా వచ్చాము, కమిషనర్ గారు కొత్తగా వచ్చాము, నేను ఆర్ఐ కొత్తగా వచ్చారు. మీరు చెప్పినటువంటి విషయాలు మేము నోట్ చేసుకున్నామండి. ఎందుకంటే మున్సిపాలిటీకి నష్టం కానీ లేదా రూల్స్ విరుద్ధంగా ఎటువంటి కార్యక్రమాలు జరగడానికి మేమేమో తాగమండి. మీరు చెప్పారు కాబట్టి తప్పకుండా ఒకవేళ ఈ బాడీ ఏం చేశారనేది వివరాలు మీకు అందజేస్తాము. లేదు ఇంకా ఏమైనా చేయకపోతే కనుక చట్ట ప్రకారం ఏ చర్యలు వారి మీద తీసుకోవాలనేది కూడా తప్పకుండా తీసుకుంటామని సభాపూర్వకంగా ఖచ్చితంగా కంప్లైంట్ పెడతాను. ఆర్టీఐకి పెడతా కంప్లైంట్. రంజాన్ మాసం దృష్టిలో పెట్టుకుని ఇద్దరు వార్డులు మసీదుల వద్ద చట్టబట్టలు తొలగించే నిమిత్తం వారికి డ్రైనేజీలు మురుగునీరు నిల్వ ఉండకుండా సిల్లు తీయటకు అదనపు రకంగా స్పెషల్ శానిటేషన్ నిమిత్తం తీసుకుని 4 రోజుల పాటు పారిశుద్ధ్యం మరియు వాటర్ శుభ్రంగా ఉండేట్టుగా తగు చర్యలు తీసుకోవాల్సిందిగా వైస్ చైర్మన్ వారు మరియు ఆ వార్డు కౌన్సిలర్ వారు అర్జీ ద్వారా కోరి ఉన్నారు. అందుకే రంజాన్ పండుగ అత్యవసర దృష్టి అదనపు రకంగా స్పెషల్ శానిటేషన్ నిమిత్తం వెంటనే తీసుకోవాల్సిన గౌరవ చైర్పర్సన్ వారు ఆలోచించారు. అందుపై 19 రోజుల పాటు ప్రత్యేక పారిశుద్ధ్యం నిర్వహించడం గాను ఈ కార్యాలయం వారు 99,500 కక్షాలు తయారు చేస్తున్నారు. సదరు పని అత్యవసర దృష్ట్యా లక్షల మొత్తంలో మున్సిపల్ చట్టం పనులను ఖర్చు చేయటకు ఈ 13/2/2026 శ్రీయుత చైర్పర్సన్ ప్రజా ప్రమాణ సంఘం వారు తీసుకున్న ముందస్తు చర్యలు రాటిఫై చేయడానికి కొనసాగి ముందు చూడండి. పెట్టే నిమిత్తం కౌన్సిలర్ పెట్టారు. మరి పేద ప్రజలకు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కడుపు నిండే కార్యక్రమం అన్న క్యాంటీన్ రాష్ట్ర ప్రభుత్వం ఈ అత్యంత ప్రెస్టీజియస్ తీసుకుని ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం. ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పుడు అన్నా క్యాంటీన్ ఇక్కడ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఇచ్చినప్పుడు గౌరవ ఎమ్మెల్యే గారు మున్సిపాలిటీకి కమిషనర్ గారికి చెప్పడం, అప్పుడు
సుమారుగా 5 లక్షలు 2 లక్షల నుండి వేయగలరు. కొన్ని వివరాలు అడిగితే అన్న క్యాంటీన్ నిర్మాణంలో 5 లక్షలు 4 లక్షలు 5 లక్షలు గ్రాంట్ వచ్చి 4 లక్షలు జనరల్ పండించింది. అది పూర్తి చేయలేదని ఆ రోజు చెప్పడం జరిగింది. అది నిర్మాణంలో చేయాల్సిన పనులన్నీ పూర్తి అయినాయా, ఇంకేమైనా పెండింగ్ ఉన్నాయా? ఈ నిర్మాణం ఈ ఖర్చు ఎంత వచ్చింది? ఇవేంటంటే సార్ ఎక్స్టర్నల్గా మనకి కొన్ని రిపేర్లు వచ్చినాయి సార్. తర్వాత అంటే 2 సంవత్సరాలు లైబిలిటీ పీరియడ్ అయిపోయింది సార్ కాంట్రాక్ట్. మళ్ళీ ఏమవుతుందంటే కాదు 5 లక్షలు ఇచ్చినప్పుడు కొన్ని ఎమ్మెల్యే గారి దృష్టికి ఆ రోజు కమిషనర్ గారు తీసుకెళ్ళాలి అనుకుంటున్నాను. అది పూర్తి అయినా ఇవ్వాలని అడుగుతున్నాను. లేదు సార్ 5 లక్షలకి గతంలో అయిపోతే కనుక చైర్మన్ గారితో అడిగిస్తాం. చైర్మన్ గారు వేసారు కనుక ఆవిడ అడుగుతుంది ఈ పనులు ఎందుకు చేయలేదు, అందుకని అడుగుతున్నాం. మీరు పని పూర్తి అవ్వలేదని చెప్పారు నాకు. లేదు సార్. ఇంకా పెండింగ్ ఉన్నాయని నాకు కూడా ఇన్ఫర్మేషన్ ఉంది. 2 సంవత్సరాలు అవ్వాలా, ఇంకా లైబిలిటీ పీరియడ్ ఎలా అయింది, అవ్వలేదు కాంట్రాక్టర్. 2 సంవత్సరాలు గవర్నమెంట్ వచ్చారు. గవర్నమెంట్ వచ్చారు 2 సంవత్సరాలు. ఎక్స్టర్నల్గా ఎదర్ బ్యూటిఫికేషన్ అది ఏదైనా చేయాల్సి ఉంటే అమ్మాయి అడుగుతుంది. ఈ పనులు చేయలేదని 5 లక్షలు మున్సిపాలిటీ నుంచి 4 లక్షలు కేటాయించామని చైర్మన్ గారు చెప్పారు. చెప్పండి సార్, చైర్మన్ గారు పనులు పూర్తి చేయాలని ఇన్ఫర్మేషన్ మమ్మల్ని వాళ్ళు శ్రద్ధ తీసుకున్నారు. దాని మీద కొన్ని వర్క్ చేయలేదు. 5 లక్షలు పెట్టి 4 లక్షలు పెట్టి ఇచ్చాం. అంతకుముందు బేసిల్వి పాడై ఉన్నాయి కాబట్టి ఈ రోజున దానికి బాగు చేయించమని చెప్పి ఏ గారికి లెటర్ పెట్టడం జరిగింది. అలాగే ఇప్పుడు వాల్స్ ఉన్నాయి, వాల్స్ కూడా అవన్నీ కూడా కలర్స్ అవన్నీ షేడ్ అయ్యి అంటే గతంలో వర్క్ జరిగింది. ఆ జరిగిన వర్క్ కూడా వర్క్ ఉంది, కాకపోతే అదంతా కూడా పాడైంది. దాన్ని రిపేర్ చేయించమని మేము పెట్టాం. అంతేకాని అంతకుముందు వర్క్ జరిగిందా జరగలేదా అన్న దాని విషయం గురించి ఇక్కడ మాట్లాడటం రాలేదు ఈ అంశం. అది మొత్తం అంతా వాల్స్ కానీ అవన్నీ మరి రోజు మార్నింగ్ 3 times వస్తున్నారు కాబట్టి అవన్నీ ఇవన్నీ ఉన్నాయి. కిందంతా ఫ్లోరింగ్ ఎలుగులు అవన్నీ పాడు చేసేసి ఫ్లోరింగ్ అంతా మట్టి దిగిపోయి కిందంతా పాడైపోయింది. జరగలేదు లేదు లేదు అది వర్క్ అంతా నీట్గానే ఉంది. పూర్తి చేసుకుని విజయంగా ఆ రోజు ఆగకుమారి గారి చైర్మన్గా బలపరిచిన కౌన్సిల్ సభ్యులకి కౌన్సిల్ మెంబర్స్కి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. గడిచిన 5 సంవత్సరాలు ఒక కుటుంబ సభ్యులాగా చిన్న చిన్న విషయాలు ఏమన్నా ఉన్నా ఇక్కడ మాట్లాడుకున్న ఇక్కడే వదిలేసి బయట అంత స్నేహపూర్వకంగా పార్టీకి అధ్యక్షంగా మనం కలిసిమెలిసి పనిచేసాం. గడప పట్టణానికి మరి ఎక్కడో అక్కడి స్థాయిలో ఉన్నటువంటి ఒక చేనేత వర్గానికి సంబంధించిన నన్ను కానీ నాగకుమారి గారిని కానీ నియమించి పెడపట్నంలో అత్యున్నతమైనటువంటి పదవి మాకు అప్పగించిన బాధ్యతలు పూర్తిగా చాలా సంతోషంగా మేము పుట్టి పెరిగిన పెడపట్నానికి ఒక అవకాశం ఇచ్చాడు భగవంతుడు అని అనుకుంటూ మా టైంలో చేసినటువంటి సేవా కార్యక్రమం పెడపట్నానికి తర్వాత కౌన్సిల్ కూడా ముందే విధంగా చేయడం జరిగింది. మరి ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారికి, ఆనాడు ఇక్కడ మినిస్టర్గా ఉన్నటువంటి జోగి రమేష్ గారికి, అలాగే ఉప్పాల రామప్రసాద్ గారి తనయుడు రాము గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పార్టీ తరఫున కూడా మేము అంత గుర్తింపు తెచ్చినటువంటి పార్టీకి కష్టకాలంలో కూడా ఎన్నెంటూ ఉంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి పెడపట్నంలో మీ అందరి ఆదరాభిమానంలో మనం చేసినటువంటి పనులు నేను నా చైర్పర్సన్ గారు చేశాను కాకుండా మన కౌన్సిల్ యావత్తు కూడా చేసిందని గర్వంగా చెప్పుకునేటటువంటి పనులు మనం చేయడం జరిగింది. దగ్గర నుంచి కూడా అనేక ఇబ్బందులు అనేక సవాళ్ళు అయినా కూడా ఎదుర్కొని ఏదో అతను అడ్డు పెట్టాడు, ఆ పార్టీ అడ్డు పెట్టింది, ఈ పని చేయలేదు కానీ సాగులు ఎదుర్కొనే ఎప్పుడు కూడా ఛాలెంజ్గా తీసుకుని చేయడం జరిగింది. ముఖ్యంగా పెడపట్నం అభివృద్ధిలో మనం చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో నాగకుమారి గారు చైర్పర్సన్ అయ్యేటప్పటికీ పెడమ మున్సిపాలిటీలో జనరల్ ఫండ్ 0గా ఉన్నది. ఈ రోజున 8 సంవత్సరాలు గడిచి 8 సంవత్సరాలు లెక్కేసుకుంటే ఈ రోజు 3 కోట్ల రూపాయలు జనరల్ ఫండ్ నిల్వతో
కౌన్సిల్ డిజాల్వ్ అవుతుందంటే చాలా సంతోషం. ఈ పెడల్ మున్సిపాలిటీలో చరిత్ర ఈ కౌన్సిల్దే. అలాగే గ్రాంట్స్ మన టైంలో ఎక్కువగా ఏర్పాటు చేశారు మనకి తెలియదు, కానీ దాన్ని వాళ్ళ మొత్తం తరలించే పని ఈ మున్సిపల్ కౌన్సిల్ సంవత్సరం క్రితం తీర్మానం చేసి 5 లక్షల రూపాయలు ఎలక్ట్రికల్ ఖర్చు పెట్టి తీర్మానం చేసి ట్రాన్స్ఫారం పెట్టడం జరిగింది. ట్రాన్స్ఫారం పెట్టిన తర్వాత ఈ రోజున అక్కడ మొత్తం అంతా లిఫ్ట్ చేయడం జరిగింది. అది పూర్తిగా పెడల్ పట్టడానికి సుందరవనంగా తయారవడానికి మన కౌన్సిలే కారణం గర్వంగా చెప్పుకోవచ్చు. అలాగే ఇంకా అనేక విషయాలు ఈ కౌన్సిల్ చేసినటువంటి ఏంటంటే విలేకరుల సోదరులు ఉన్నారు. సోదరులు అప్పుడు అడిగితే వాళ్ళ ఇళ్ళ పట్టాలు మన మున్సిపల్ కౌన్సిల్ తీర్మానం చేయడం జరిగింది. అయితే వాళ్ళ చేతికైతే పట్టాలు రాకపోవచ్చు, కానీ మన ప్రయత్నం చేసాం. రాష్ట్రంలో ఎవరో చేయలేటువంటి పని మన మున్సిపాలిటీ చేసింది, మన కౌన్సిల్ చేసింది, గర్వంగా చెప్పుకోవచ్చు. అలాగే మాజీ సైనికులు ఇక్కడికి వచ్చి మనకి ఆఫీస్ కట్టుకోవడానికి కావాలంటే వాళ్ళకి స్థలం ఇచ్చాం. వాళ్ళు ఏర్పాటు చేసుకుంటారో లేదా అనేది, వాళ్ళకి ఆర్థిక ఇబ్బందులు అనేది మనకు తెలియదు, మనం చేసి ఇచ్చాం. ఇలాంటి సంక్షేమ పథకాలతో పాటు సోషల్ సర్వీసెస్ అన్ని చేయడం మన వల్ల గర్వంగా చెప్పుకోవచ్చు. ఒక తక్కువ స్థాయిలో ఒక మున్సిపల్ కౌన్సిలర్గా, మున్సిపల్ చైర్మన్గా ఉండి అన్ని విషయాలు మనం చేసామంటే ఈ రోజున అది మున్సిపల్ కౌన్సిల్ రాబోయే తరాలకు కూడా గర్వంగా చెప్పుకునే అవకాశం మన కౌన్సిల్. అలాగే ఈ మున్సిపాలిటీ ఆదాయం పరిమితంగా ఉండేది గతంలో మనం వచ్చేటప్పుడు. దాన్ని అధికార సహకారంతో సంవత్సరానికి గతం కన్నా ₹1,00,00,000 ఎక్కువ ఆదాయం వచ్చే విధంగా మనం చేయడం జరిగింది. అయితే ఏంటంటే దురదృష్టవశాత్తు వచ్చిన గ్రాంట్ ఆ రోజున ఫైనాన్స్ గ్రాంట్ ₹1,50,00,000 ఇప్పుడు వచ్చింది, దానికి వర్కులు పెట్టాం. తర్వాత మినిస్టర్ గారు నారాయణ గారు ఇచ్చినప్పుడు ₹2 కోట్ల మున్సిపాలిటీకి అప్పుగా ఇచ్చారు. ఎల్ఆర్ఎస్ వసూలు చేసేటప్పుడు కట్టారు. ఆ ₹2 కోట్ల సంబంధించి వర్కులు పెట్టాం. టెండర్ రూపంలోకి వచ్చేటప్పటికి మన కౌన్సిల్ డిజాల్వ్ అయిపోయింది. ఈ వర్కులన్నీ కూడా మేము చేసామని చెప్పుకోవడానికి లేకపోయినా తర్వాత చేసిన మొట్టమొదటి రాయి మొన్న వేసినట్టు ఈ మున్సిపాలిటీలో గతంలో కొన్ని సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నటువంటి హిందూ శ్మశానం అది ఎవరి వల్ల కాదు. ఎక్కడైతే వివాదం ఉందో అక్కడే గోడ మొదలుపెట్టి ఉపరాము గారి దేవల్ల అక్కడ గ్రాంట్ తీసుకొచ్చి మనకు ఖర్చు పెట్టడం జరిగింది. మన తర్వాత ఎవరైనా కానీ ఎన్నెన్న కార్యక్రమాలు చేయొచ్చు, ఎవరైనా మన తర్వాతే. అక్కడ చిన్న రోడ్డు వేస్తే శిలాఫలకం పెట్టుకోవడానికి అభ్యర్థులు చెప్పారంటే అంతకన్నా సిగ్గుచేటి ఏమీ లేదని చెప్పారు. మా ఏఐ గారు ఉన్నాడు, కమిషనర్ గారు ఉన్నారు. శిలాఫలకం పెట్టుకోవడానికి భయపడుతున్నారంటే చేసిన పని మేము చెప్పుకోవడానికి అంతకన్నా సిగ్గుచేటి ఏమన్నా? శిలాఫలకం పెట్టుకోవడానికి దిమ్మ కట్టించి శిలాఫలకం ఏర్పాటు చేయలేదు. ఇలాంటి కక్ష సాధింపు చర్యలు మేము చేయదలుచుకోలేదు. రానున్న రోజుల్లో పెడలపట్నంలో ఉన్నటువంటి మేము పదవులు ఈ రోజు అయిపోవచ్చు, కానీ రాజకీయం మాత్రం వదలం. రాజకీయాల్లోనే ఉంటాం, పోరాడతాం, భయపడే ప్రసక్తే లేదు. ఆరోగ్యం దెబ్బతింది ఇంట్లో కూర్చుంటారనుకుంటున్నారు. ఏదేమైనా సరే చేయడమే. ప్రజల కోసం మాకు ఇచ్చినటువంటి పని చేయాలనే ఆలోచనతో ఉన్న 23 మంది కౌన్సిలర్ని ఏ రకంగా ఇబ్బంది పెట్టాలి, అధికారంలో పెట్టుకుని అని కొంతమంది స్వార్థపూరితమైనటువంటి రాజకీయాలు చేశారు. దానన్నిటికీ స్వస్తిపరుచుతాం. ముందే టైం మా చేతిలో ముందే చేస్తాం తప్పనిసరిగా, వెనకాడే పనే లేదు. ఎందుకంటే నీతిగా అమ్మాలని ఏదైనా మాట్లాడు, నీతి తప్పుడు ఏం మాట్లాడలేదు, వెనకాల రోజులతో ఉంటారు. అవన్నీ ఏం కాదు. మీ అందరి సహకారంతో ఈ 3 సంవత్సరాలు చైర్పర్సన్గా నాగకుమారి గారు ఉన్నారు. మీరు చేసినటువంటి ఆ రోజు మీ అందరూ కూడా ఓటేసామని అక్కడ కూర్చోబెట్టారు కనుక జన్మలకి మీ పేరు మర్చిపోవాలని తెలుసుకుంటూ మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను.
నేను చూస్తాను. 3 వాటికి ఇచ్చాడు తిరుపతి. అందులో పెట్టారు కట్టడానికి ఏం సార్, కాకపోతే అన్ని రోడ్లలో చేయాలి. చూస్తానండి, నేను చేయిస్తాను. అంటే ఇన్స్పెక్టర్ ఇన్ఛార్జి లేరు, ఆయన సెలవు పెట్టారు, మేస్త్రీలు పెట్టి చేయిస్తాం. అధికారులకు పత్రిక వారికి అందరూ కూడా పేరు పేరు నమస్కారాలు. మరి మేము ఉన్న కౌన్సిలర్స్ లో 4 ఉంటాం సీనియర్స్. నేను, ప్రసాద్ గారు, సతీష్ గారు, గోపి గారు. ఈ రోజుకి మాకు 10 సంవత్సరాలు అన్నమాట. 2014లో మేడం గారు కూడా రండి సార్, అంటే వరుసగా మేము 10 years నుంచి ఉన్నది. 2014లో మరి మున్సిపాలిటీలోకి మేడం మున్సిపాలిటీలో అడుగు పెట్టడం జరిగింది. మరి మేము అడుగుపెట్టే టైం కల్లా మున్సిపాలిటీ ఎలా ఉండేదంటే, అంటే బయట అనుకుంటే ఇంకా ఉండేవాళ్ళం, మేము కూడా దగ్గరగా చూసాం. ఈ పెడమ మున్సిపాలిటీలో దొంగల దోపిడీ ఎక్కువ ఉండేది, ఏకఛత్రాధిపత్యం పొందాల్లో ఉండేది, ప్రశ్నించే గొంతులు చాలా తక్కువ ఉండేది. అధికారులు ప్రజలకి సమాధానం చెప్పే పరిస్థితులు కూడా అక్కడక్కడ కనిపిస్తూ ఉండేవి. మరి మేము వచ్చిన తర్వాత పెడమ మున్సిపాలిటీలో ప్రశ్నించడం మొదలుపెట్టిన తర్వాత, ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ప్రశ్నించడం మొదలెట్టిన తర్వాత ఈ అధికారులందరూ కూడా జవాబుదారీతనం మొదలు పెట్టడం జరిగింది. తప్పు చేసినా కూడా మేము ఎక్కడా కూడా ప్రశ్నించడం ఆపలేదు, ఎందుకంటే తప్పు అయితే తప్పు అని ఖండించాం. ఎందుకంటే ఇప్పటికి ఈ చైర్మన్ గారితో నేనైతే 5 చైర్మన్ చూశాను. శాస్త్రీయ గారి దగ్గర నుంచి, అన్ను గారి దగ్గర నుంచి, ఆనంద ప్రసాద్ దగ్గర నుంచి, జ్యోత్నారాయణ గారి దగ్గర నుంచి మేడం గారి వరకు 5 చైర్పర్సన్ చూశాను. కమిషనర్లు అయితే ఒక 2 పైన కమిషనర్ మారారు. ఇంకోటి తప్పు చేసిన అధికారులు అయితే ఎవరైతే ఈ కరప్షన్ చేసే వాళ్ళకి కొత్త పలికిన అధికారులు 2 కమిషనర్లు, ఒక 3 సస్పెండ్ అయ్యారు, డొమ్మా అయ్యారు. కాస్త రేపు నుంచి దొంగలకి కొంచెం దూరంగా ఉండి కమిషనర్ గారు కానీ, అధికారులు కానీ. ఎందుకంటే ఇప్పుడు వరకు మేము పాలక వర్గం, రేపు నుంచి ప్రతిపక్షం, ప్రతిదీ చూస్తూ ఉంటాం. ఎక్కడైనా అభివృద్ధి జరుగుతుందా లేదా, ఎవరు తప్పు చేస్తారా లేదా, తప్పు చేస్తే ఎలా బయటికి తీయాలా, తప్పు అనేది చూస్తూ ఉంటాం. వీళ్ళు రావట్లేదు, అయిపోయిందని అనుకోవద్దు. మళ్ళీ వచ్చే పాలక వర్గం కూడా మాదే, గుర్తుపెట్టుకోండి. ఏమంత అయిపోదాం. అధికారులు కాస్త పట్టణ పరిస్థితులను అర్థం చేసుకుని ఎక్కడ పని చేయాలి అనేది కూడా కాస్త అందరికీ, ఎవరు చేసినా ప్రజలు సామాన్య పని చేసినా సరే జవాబుదారీగా ఉండి వాళ్ళు పనిచేసే దాంట్లో మీ కింద స్థాయి అధికారులు ఎలా చేస్తున్నారు ఏంటది కాస్త కంట కనిపెట్టుకుని చేస్తే ఈ పట్టణకి బాగుంటుందని చెప్పి ఉన్నటువంటి కమిషనర్ గారిని, చైర్పర్సన్ గారి ద్వారా మేము కోరుతా ఉన్నాం. ప్రతి ఒక్కరికి ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు. నేను ఈ రాజకీయాల్లోకి ఏ రాజకీయ లబ్ధి కోసమో, రాజకీయాల్లో ఉండాలనే ఆకాంక్షతోనూ నేను ఈ రాజకీయాల్లోకి రాలేదు. మా మామయ్య గారి ద్వారా ఈ రాజకీయాల్లోకి రావడం జరిగింది. మరి నాకు నా వార్డులో నేను గెలవాలి అని ప్రతి ఓటేసి గెలిపించిన ప్రతి ఒక్కరికి, వార్డు ప్రజలందరికీ ఈ సందర్భంగా, ఈ 5 ఏళ్ళ కాలం పూర్తయిన సందర్భంగా వారందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సహకారం, వార్డు పెద్దలు కానీ, వార్డు నాయకులు కానీ, వాళ్ళందరి సహకారంతో ఈ రోజున ఈ 5 సంవత్సరాలు నేను మున్సిపాలిటీలోకి రావడానికి వాళ్ళందరి ఆకాంక్షతోనే ఈరోజు రావడం జరిగింది. అదేవిధంగా మరి కౌన్సిల్లో కూడా అదేవిధంగా ప్రజల కోసమే, ప్రజల శ్రేయస్సు కోసం, ప్రజల ఇబ్బంది పడకూడదు అని ఒక ప్రతిపక్షంలో ఉండబెట్టి అలా ఇబ్బంది పడకూడదు, నా వార్డు ప్రజలకు కూడా మౌలిక సదుపాయాలు అందరితో పాటు అందాలి అనే ముఖ్య ఉద్దేశంతో నేను మాట్లాడడం జరిగింది. మరి ఆ రోజున మా జనసేన పార్టీ అనేది నియోజకవర్గంలోనే కాదండి, రాష్ట్రంలో కూడా లేని పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి చెప్తున్నాను. మరి ఆ రోజున వాటర్ విషయంలో కూడా నీటిని కూడా అందించిన పరిస్థితి మా వార్డు ప్రజలు నాకు ఓటు వేసి గెలిపించారన్నా. మరి ఎస్జిఎస్ గ్రాంట్స్ కానీ, 14 ఫైనాన్స్ కానీ ఇవన్నీ వచ్చినా కూడా కనీసం సీసీ రోడ్డు కానీ, డ్రైనేజ్ కానీ ఏమీ చేయని పరిస్థితి. కేవలం పెడమపట్నంలో అలా వార్డు అలా మిగిలిపోయింది అంతే. కేవలం కౌన్సిల్లో మాట్లాడతాం వరకే కానీ మాట్లాడే అన్న ఉద్దేశంతోనో మరి ఏ ఉద్దేశంతోనో ఏం చేశారో కానీ మా వార్డుకి మాత్రం ఏ అన్యాయం జరిగింది. ఇప్పుడు మరి తర్వాత కూడా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2-3 పనులు చేసుకోగలిగాం. తర్వాత కొన్ని వర్కులు పెట్టాం, శాంక్షన్ అయినాయి, అవి తర్వాత పనులు చేసుకున్నారు. కానీ మరి అప్పుడు మాత్రం పూర్తిగా మాకు అన్యాయం జరిగింది. నేను ఎవరిని ఉద్దేశించి మాట్లాడలేదండి. ఇప్పుడు అధికారం ఉంది కాబట్టి మీ ఇది
మా వార్డుకి అన్యాయం జరిగిందని మా బాధని వెళ్ళగలుగుతున్నాను మా ప్రజలందరి తరఫున కూడా. అలాగే ఆ రోజున మున్సిపల్ అధికారులు కూడా మాకు సహకరించిన పరిస్థితి. ఇప్పుడు పరిస్థితులు మాని అనుకోండి, ఆ రోజు మాకు ఎవరు కూడా సహకరించిన పరిస్థితి. మా ఉన్న ఆ రోజున జరిగిన విషయాలు చెప్తున్నామండి. ఎందుకంటే వాటి బాధపడ్డాను కాబట్టి ఎన్నో సార్లు ఈ కౌన్సిల్లో అవమానాలు కూడా పడిన పరిస్థితులు ఉన్నాయి. మరి నేను ఏ రాజకీయంగా ఎలాంటి లబ్ధి కోసం రాలా. ప్రజలు పంపించారు, వాళ్ళకి న్యాయం చేయాలి, వాళ్ళకి కావాల్సిన మౌలిక సదుపాయాలు అందించాలనే ఉద్దేశంతోనే ఈ కౌన్సిల్లో మాట్లాడడం జరిగింది. ఏదైనా ఉంటే తప్పు మాట్లాడితే క్షమించండి. నేను నా సొంత ఎందుకంటే నేను లేదు నేనేమి లేదు నెక్స్ట్ న్యాయం కోసం వాళ్ళు గెలిపించి పంపించినందుకు వాళ్ళకి ఏమి చేయలేకపోయామని ఈరోజు నాకు బాధ. ఎందుకంటే కాదండి, ఎవరిని ఉద్దేశించి మాట్లాడలేదు. అలాగే ఈ ప్రతి కౌన్సిల్లో కూడా వచ్చేటప్పుడు కానీ మా హస్బెండ్ సపోర్ట్. అలాగే ఎందుకంటే రాజకీయంగా నాకు ఏం తెలియదు, ఏం తెలియని ఇదిలో అడుగు పెట్టాను. అలాగే బ్యాక్ బోన్గా ఉంది నాకు సపోర్ట్. సరే ఈ సమావేశంగా కృతజ్ఞత తెలియజేసుకోవాలనుకుంటున్నాను. అలాగే నాకు ఈ రాజకీయం ఏమీ తెలియదు, కానీ ఇది ఎలా అవ్వాలో ఏంటో ఈ కౌన్సిల్కి వచ్చినాక ఇది ఇలా జరగాలి, ఇది ఈ మున్సిపల్ రూల్స్ ఇవన్నీ కూడా నాకు తెలియదు. కానీ అవి తెలుసుకుని మరి నాకు తెలుసుకోవడానికి సహకారం అందించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నేను కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. ఎంత అయిపోయింది లాస్ట్ కాబట్టి నేను ఈరోజు మాట్లాడుతున్నాను. ఇది నేను ఎవరిని ఉద్దేశించి మాట్లాడలేదండి. కాబట్టి మరొకసారి నాకు వాటి ప్రజలందరికీ కూడా నన్ను జరిపించి పంపించినందుకు వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు. నన్ను కన్న తల్లిదండ్రులకు, మా ఊరి ప్రజలు అంటే 19వ వార్డు ప్రజలకు, వాళ్ళందరికీ కూడా శిరస్సు వంచి పాదాభివందనం చేసుకుంటున్నాను. ఎందుకంటే నేను ఇక్కడ వరకు వస్తాననుకోలేదు. నేను ఏదో రాజమండ్రిలో చిన్న ఉద్యోగం చేసుకునేవాడిని. అనుకోకుండా జోగి రమేష్ గారు ఇక్కడ రాబట్టి నేను 2019లో వచ్చాను. రాబట్టి రాజకీయంలోకి ఎంటర్ అయ్యాను. నేను వచ్చేసరికి మా వార్డులో రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ మట్టి రోడ్లు ఉండే డ్రైనేజీలు లేవు. మరి వ్యస్తవ్యస్తంగా ఉందన్నమాట. రోడ్డు మీద నడవాలంటేనే మా ఊరు నుంచి ఎవరన్నా రావాలంటే చేయించుకునే పరిస్థితి ఉండేది మా ఊళ్ళో. ఎందుకంటే డ్రైనేజీ లేదు. వాడకుండా నీళ్ళు రోడ్డు మీద వదిలేసేవాళ్ళు, రోడ్డు మీద నడిచేవాళ్ళు దాక్కుంటూ వెళ్ళేవాళ్ళు పరిస్థితి. అలాంటి పరిస్థితి చూసి 2014 నుంచి 19 వరకు ఒక పని కూడా జరగాలి, ఒక పార మట్టి కూడా మా వార్డులో జరగాలి. దాని మీద అప్పట్లో ఉన్న ఆనంద్ ప్రసాద్ గారిని కలిసాం. ఏమంటే మా వార్డు పరిస్థితి ఇదండి అని చెప్పి ఆయనకి చెప్పాం. అప్పుడు ఆయన ఏం చేయలేకపోయారు. తర్వాత అనుకోకుండా రాజకీయంలోకి వచ్చారు, కౌన్సిల్ అయ్యారు. దాని మీద వార్డులో డ్రైనేజీలు, రోడ్లు, మున్సిపాలిటీ నుంచి వచ్చే నిధులతో రోడ్లు వేయించాం. నా సొంతంగా సుమారుగా 4 లక్షల రూపాయలు ఎట్టి రోడ్లు లేని చోట ముక్కా చెక్క తోలిచ్చాను. అది ఏఈ గారికి తెలుసు. అలాగే కాలనీలో ఎప్పుడో 2006లో ఇచ్చిన కాలనీ, పేర్నాని గారు ఇచ్చిన కాలనీ, దానికి లైట్లు లేవు, రోడ్లు లేవు, ఏమీ లేవు. అలాంటి కాలనీ లైట్లు, కరెంటు అన్నీ వచ్చేలాగా మన కౌన్సిల్ నుంచి కొన్ని పెట్టాం. అయితే మన కౌన్సిల్ నుంచి లైట్లు ఉన్నాయి కానీ స్టాండ్లు లేవు. ఆ కాలనీ మొత్తానికి స్టాండ్లు నేనే చేయించాను. అలాగే ఆటకాలం ఉంది ఒకటి, దానికి అంటే ఇక్కడ మన 18వ వార్డులో కట్టారు చేశారండి మన మున్సిపాలిటీలో. అలా ర్యాంపు సుమారుగా 4 లక్షల రూపాయలు 3 లక్షల రూపాయలు అయిందండి. అది నేను సొంతంగా కట్టేశాను. ఎలక్షన్లో మాట ఇచ్చానండి. ఏఈ గారు ఎందుకంటే బిల్లు పెట్టేవాళ్ళం కదా అన్నారు. కాకపోతే చిన్న మిస్టేక్ జరిగింది. మేము రామరాజు పాలన కార్యాలయంలో పెట్టాం. కాదంటే ఇక్కడ పెట్టాలంటే ఇక్కడ అంటే అవదంటే అక్కడ
కెనాల్లో పెట్టాం కదా, ఇది ఆటకాలం అవుతుంది కదండి అంటే, అదైతే అది వచ్చినప్పుడు మీరు అక్కడ కట్టించండి, నేను సొంతంగా ఇక్కడ కట్టేస్తానని చెప్పి నేను ఇక్కడ కట్టించాను. ఆల్మోస్ట్ మా వార్డులో అన్ని పనులు అయిపోయినాయి. ఇంకా 2 వార్డులు 2 ఈదులు మాత్రమే రోడ్లు మిగిలి ఉన్నాయి. ఏ గారు ఆల్రెడీ చెప్పుకున్నాం. ఏ గారు మీ దగ్గర పేరు కూడా రాసి ఉంది. కోమట్ల మురళి ఇంటి దగ్గర నుండి సిరివేల ధర్మ ఇంటి దగ్గర నుంచి ఒక రోడ్డు, పరసా సీను ఇంటి దగ్గర నుంచి కోమట్ల నరసింహ ఇంటి వరకు ఒక రోడ్డు. ఈ 2 రోడ్లు మాత్రం పెండింగ్ ఉన్నాయంటే అవి మట్టి రోడ్లు అండి. మా వాటిని ఆ 2 రోడ్లు వేస్తే ఆల్మోస్ట్ రోడ్లన్నీ అయిపోయినట్టే. డ్రైనేజీలు కూడా మొత్తం అదే అన్ని ఇదుల్లో డ్రైనేజీలు పడిపోయినాయండి. మా కౌన్సిల్ సభ్యులు సహకారంతో కౌన్సిల్ పెట్టాం, పూర్తి చేసుకున్నామండి. ఇదంతా చేసినట్టుగా తల్లిదండ్రులకి మా వార్డు ప్రజలకి దండం ఎందుకు పెట్టానంటే, వాళ్ళు నన్ను కనబట్టి మా ఊరు ప్రజలు నాకు ఓటు వేయబట్టి నేను ఇక్కడ వరకు వచ్చాను. అందుకని వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేశానండి. అలాగే అధికారులందరికీ రేపటితో మాకు టైం అయిపోతుంది. గతంలో అప్పుడు నేను ఇక్కడ మాట్లాడినప్పుడు ఇదే ప్లేస్లో కూర్చొని నేను అడిగినప్పుడు ఆర్టీఓ గారికి అందరినీ మా వాటి పరిస్థితి చాలా దారుణంగా ఉందని నేను చెప్పాను. అప్పుడు దాని ప్రకారంగానే వాటిలో కనీసం 1,4 లక్షల రూపాయల వరకు జరిగిందండి మా 19వ వార్డులో. నేను చాలా గర్వపడుతున్నాను. కాకపోతే ఈరోజు రేపుతో టైం అయిపోతుంది మాకు. కాకపోతే మీరు కొన్ని పనులు మీరు చేయకపోయినా నేను చేసేయగలను. మీరు చెప్తానండి, అంటే నేను చేయించేస్తా. నా జనాలు నా దగ్గరికి వస్తే నేను చేయించేస్తా. అది 10,000 25,000 అని చూడను, మీకు చెప్తాం. మీరు చేస్తారా లేదా అనేది వేరే విషయం అండి. మాకందరికి సహకరించినందుకు అందరికి నమస్కారం, ధన్యవాదాలు తెలుసుకుంటానండి. నమస్కారం. బాగా వ్యక్తం చేస్తున్నారు. నేను 5 సంవత్సరాల నుంచి అదే బాధలో ఉన్నాను. అంటే ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడే ముందు వరకు నేను అదే బాధలో ఉన్నాను. ఈ రోజు మీరు వ్యక్తం చేస్తారు. మరి లేదు, మిమ్మల్ని నేను అనట్లేదండి, జనరల్ గా నేను చెప్తున్నాను. ఎందుకంటే 5 సంవత్సరాలు లేదు, మిమ్మల్ని నేను అనట్లేదు. నేను మిమ్మల్ని పాయింట్ అవుట్ చేసి అనట్లేదండి, నేను జనరల్ గా చెప్తున్నాను. ఎందుకంటే ప్రతి కౌన్సిల్ లో కూడా నాకు ఇది ఇన్ఫార్మ్ చేయలేదు. ఒక కౌన్సిలర్ గా నేను ఉన్నాను, నాకు ఇన్ఫార్మ్ చేయలేదు. ఇన్ఛార్జ్తో చేశారు ఎన్నోసార్లు అండి. ఇప్పుడు మీరు మాట్లాడినా నేను మాట్లాడలేదు, ఎన్నోసార్లు చెప్తాను ఇలా విషయాన్ని. కానీ ఈ రోజున మీకు మీరు ఈరోజు బాధ వ్యక్తం చేస్తుంటే మళ్ళీ నాకు నేను గుర్తొచ్చాను. మున్సిపల్ సిబ్బంది అందరికీ కూడా నమస్కారం. ఈరోజు ముందుగా నేను కృతజ్ఞతలు చెప్పాల్సింది 20వ వార్డు ప్రజలందరికీ అండి. వాళ్ళందరూ నాకు ఓటు వేయబట్టి ఈరోజు ఇక్కడ ఉన్నాను. నేను ఆ రోజు ఎలక్షన్లో నేను ముందు నిల్చోవాలని అనుకోలేదండి. మా వారికి ఇష్టం, కౌన్సిలర్ అవ్వాలంటే ఆయన ఇష్టం. కాకపోతే మా వారితో మహిళలకు వచ్చిన సందర్భంగా ఆయన నన్ను నిల్చోబెట్టడం జరిగింది. కానీ ఆ రోజు నేను గెలుస్తానని కూడా అనుకోలేదు. అంటే కొంతమంది గెలవరేమో అన్నారు. కాకపోతే మనం చేసే పని ఏదైనా పక్క వాళ్ళని ఆశించకూడదు. మనం సొంతంగా కృషి చేస్తే ఏదైనా సాధించవచ్చండి. నేను మామూలుగా వాటిలో డోర్ టు డోర్ రోజు ఒక వారానికి ఒకసారి అయినా 4 ఒకసారి వెళ్తూ ఉంటాను. ఎందుకంటే అలా రోజు వస్తారంటే నాకు అలా ఓటు వేశారు కాబట్టి వాళ్ళని ప్రతి విషయం నేను నాతో పాటు ఎక్కువ మంది ఎవరు కూడా తీసుకెళ్ళాల. ఫస్ట్ అంటే అందరికీ అంత ఇవ్వడం మనీ కూడా కష్టపడి వెళ్ళాల. కానీ నేను ఓటుకి వెళ్ళినప్పుడు జనాలు ఏరమ్మా అని అడిగితే ఓటు వేసి రేపు పొద్దున్న పని చేసేది నేను కదా, నాకంటే జనాలు ఎందుకని అడిగానండి. ఈరోజు గెలిచాను కాబట్టి మరి నా పట్టణ వాళ్ళ దగ్గర పనిచేసి నేను పనిచేయాలి. అందుకే లాస్ట్ మినిట్ వరకు నా 20వ వార్డు ప్రజలకి నేను నా సాయశక్తిలా పనిచేస్తాను. ఇంకొకటి మామూలు ఇక్కడ కొన్ని రాజకీయంలో మంచవ చెడవచ్చు. కానీ ఇంతకు ముందు ఉన్న చైర్పర్సన్ గారు కూడా మా వాడికి ఏదైనా అడగంగానే చేసి పెట్టారు. నేను ఓటుకి వెళ్ళినప్పుడు ఏ రోడ్లు వేయాలి, డ్రైనేజ్ చేయాలన్నారు. అన్ని పనులు కూడా చేశానండి. అప్పుడు సహకరించారు చైర్పర్సన్. ఇప్పుడు ఉన్న చైర్పర్సన్ గారు కూడా మేము ఏదడిగినా వాటిలో సమస్య అయినా ప్రతి
మేము ముందుగా ఎప్పటి వరకు అధికారులు ఉన్నప్పటికీ కూడా ఈరోజు ఆఖరి సమావేశం కాబట్టి గౌరవ చైర్మన్ గారికి గౌరవ సభ్యులు అందరికీ కూడా ముందస్తుగా పదవి విరమణ శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను. అలాగే మేము ఇప్పుడు సెకండ్ టర్మ్ చేస్తున్నాము. ఫస్ట్ టర్మ్ 2014లో కౌన్సిలర్గా ఎన్నిక కావడం జరిగింది. ఫస్ట్ టైం 1వ వార్డుల ఆధారంతో అలాగే అప్పటి కౌన్సిల్ కృషితో కూడా అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది. ప్రజల మన్ననలు పొంది వేరే వార్డుకు వెళ్ళినా కూడా ప్రస్తుతం 7వ వార్డు రిప్రజెంట్ చేస్తా ఉన్నాను. అక్కడ కూడా అదే తీరు కష్టపడి పనిచేసే విధానం ఉంటే ఎలక్షన్ ఎప్పుడైనా కూడా ఏ వార్డు అయినా కూడా గెలవడానికి పూర్తి ఆస్కారం ఉందని చెప్పి పక్కగా గెలుస్తామనే దానికి నేను అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను. అలాగే ఒక సమస్య ఒకటి లాస్ట్ సమావేశం కాబట్టి ఒక ముఖ్యమైన సమస్య తెలియజేస్తా ఉన్నాను. కృషి చేస్తారని నమ్ముతున్నాను. ప్రత్యేకంగా పట్టణంలో ట్రాఫిక్ సమస్య బాగా చాలా తీవ్రంగా ఉందండి. దీని గురించి అనేక సార్లు నేను లెటర్స్ కూడా ఇవ్వడం జరిగింది రాతపూర్వకంగా. అలాగే కౌన్సిల్లో కూడా డిస్కస్ చేయడం జరిగింది. కానీ దాని పట్ల ఏ విధమైన చర్యలు ఎక్కువ లేదు. వేరే కానీ దర్శిస్తున్న కమిషనర్ గారు టౌన్ ప్లానింగ్ వారి సహకారంతో అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వారి సహకారంతో ట్రాఫిక్ కంట్రోల్ చేసే విధంగా అనేక యాక్సిడెంట్లు చాలా ఇబ్బందికర పరిస్థితులతో కాస్త దృష్టి పెట్టి ఆ సమస్య పరిష్కరించాలని దృష్టి కోరుతా ఉన్నాం. అలాగే గత 10 సంవత్సరాలుగా కౌన్సిల్ సభ్యుగా ఉన్న సందర్భంలో సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చిన చైర్మన్ గారికి అందరికీ ముందుగా నా శుభాకాంక్షలు. మొదటిగా విరమణ చేయబోతున్న కౌన్సిలర్స్ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అందరికీ మా ఆఫీస్ తరఫున అందరి తరఫున నేనే ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ 5 సంవత్సరములు ఆఫీస్ స్టాఫ్తో కలిసి అందరినీ స్టాఫ్ని కలుపుకొని చక్కటి పరిపాలన అందించారు. నేను వచ్చి ఇప్పుడు 2 నెలల 20 రోజులైంది. నేను వచ్చిన తర్వాత కూడా నన్ను కూడా చైర్పర్సన్ గారు కానివ్వండి, గౌరవ కౌన్సిల్ సభ్యులు కానివ్వండి, అందరూ నన్ను కూడా నాకు వారి సహాయ సహకారాలు అందించి చక్కటి పరిపాలన అందించారు. కాబట్టి అందరికీ మా ఆఫీస్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇప్పుడు కౌన్సిల్ సభ్యుల వారికి అందరికీ మరియు మీడియా మిత్రులకు అందరికీ
20వ వార్డు సుబ్రహ్మణ్య గారు